ఎవ్రీవన్, మనం ఈ రోజు డిస్కస్ చేయబోతున్న టాపిక్ వచ్చి ఫ్రెంచ్ రెవల్యూషన్ అండి. సో ఈ టాపిక్ చాలా సార్లు చదివినా కానీ మీకు గుర్తుండకపోతే ఒక్కసారి వినండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. సో ఈ టాపిక్ అయితే నేను టోటల్ గా పార్ట్స్ గా అప్లోడ్ చేస్తానండి. సో అన్ని కలిపి ప్లేలిస్ట్ చేస్తాను. సో మీరు ఆ పార్ట్స్ అన్ని చూసి మొత్తం టాపిక్ అయితే అండర్స్టాండ్ చేసుకోవడం మీకు చాలా ఈజీగా ఉంటుందండి. సో వితౌట్ లేట్ మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మీకు కానీ కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మన టాపిక్ వచ్చి ఫ్రెంచ్ రెవల్యూషన్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెవల్యూషన్ అంటే ఏంటో ఒకసారి డిస్కస్ చేద్దాము. రెవల్యూషన్ అంటే తెలుగులో విప్లవం అండి. సో ఏదైనా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కానీ కమ్యూనిటీ కానీ సో కలిసి గవర్నమెంట్ని అపోజ్ చేయడం, అది కూడా ఎలా అంటే వైలెంట్ మెజర్స్తో అపోజ్ చేయడాన్ని రెవల్యూషన్ అని అంటామండి. సో ఈ రెవల్యూషన్ ఎక్కడ జరిగింది అని అంటే మనకి ఫ్రాన్స్లో జరిగిందండి. సో ఫ్రాన్స్ క్యాపిటల్ ఏంటి మనకి ప్యారిస్. సో ఫ్రాన్స్లో 18th సెంచరీలో సో ఈ రెవల్యూషన్ జరిగిందండి. సో ఎందుకు జరిగింది, సో ఈ రెవల్యూషన్ జరగడానికి కలిగిన రీజన్స్ ఏంటి, అసలు పీపుల్ అంతా కలిసి గవర్నమెంట్ ఎందుకు అపోజ్ చేశారు, సో రెవల్యూషన్ జరిగిన రోజు ఏం జరిగింది, సో రెవల్యూషన్ జరిగిన తర్వాత వచ్చిన ప్రాసెస్ గురించి, సో ఇవన్నిటి గురించి మనమైతే ఈ ఫ్రెంచ్ రెవల్యూషన్లో డిస్కస్ చేయబోతున్నామండి. సో ఇక్కడ జరిగిన ఈవెంట్స్ కానీ సో ఆ ఈవెంట్స్ జరిగిన తర్వాత జరిగిన ప్రాసెస్ గురించి కానీ మొత్తం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నామండి. సో మనం ఫస్ట్ పార్ట్లో అయితే సో 18th సెంచరీలో సో ఫ్రాన్స్ అనేది ఫ్రెంచ్ సొసైటీ అనేది ఎలా డివైడ్ అయింది, సో ఈ రెవల్యూషన్ జరగడానికి కలిగిన రీజన్స్ ఏంటి అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనం సీన్ 1 చూడబోతున్నామండి. ఈ సీన్ 1లో ఏం జరుగుతోంది అని అంటే సో స్టార్మింగ్ ఆఫ్ ద బాస్టిల్. సో మీకు ఇక్కడ ఒక ప్లేస్ కనిపిస్తుంది కదండి, ఇది బాస్టిల్ అనమాట. సో ఈ బాస్టిల్ అంటే ఏమీ లేదు, ఇది ప్రిజన్. సో ఎక్కడ ఉంది ఈ ప్రిజన్ అని అంటే ప్యారిస్లో ఉందండి. సో ఈ ప్రిజన్ని స్టార్మ్ చేసేసారంట. సో దానికి రీజన్ ఏంటో చూద్దాం. సో 14th జూలై 1789 మార్నింగ్ ఏం జరిగింది అంటే ప్యారిస్ సిటీ అంతా ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కనిపించిందండి. సో పీపుల్లో అంతా ఒక రూమర్ స్ప్రెడ్ అయింది. ఏంటి అని అంటే సో కింగ్ వాళ్ళ సోల్జర్స్కి అంతా సో ఏమని చెప్పాడు అంటే సో పీపుల్ మీద ఓపెన్ ఫైర్ చేయమని చెప్పాడు అనే ఒక రూమర్ అనేది పీపుల్లో బాగా స్ప్రెడ్ అయిపోయిందండి. సో కొంతమంది పీపుల్ నియర్లీ ఒక 7,000 మెన్ అండ్ ఉమెన్ వీళ్ళందరూ టౌన్ హాల్ దగ్గర గ్యాదర్ అయ్యి సో పీపుల్ మిలీషియా లాగా ఫామ్ అయ్యారండి. అసలు పీపుల్ మిలీషియా అంటే ఏంటి అని అంటే సో జనరలీ ఆర్మీ అనే వాళ్ళు కింగ్కి ఉంటారు కదండి. సో పీపుల్స్ మిలీషియా అంటే నథింగ్ బట్ పీపుల్ ఆర్మీ. సో గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి ఒక మిలిటరీ టైప్లో ఫామ్ అయ్యారు, దాన్ని పీపుల్స్ మిలీషియా అంటామండి. అసలు వీళ్ళందరూ ఇలా కింగ్ ఎందుకు ఆర్డర్ చేసి ఉంటాడు, అసలు కింగ్ ఆర్డర్ చేశారనే రూమర్ ఎందుకు స్ప్రెడ్ అయింది అనేది మనం నెక్స్ట్ స్లైడ్లో చూద్దామండి. సో నెక్స్ట్ మనం డిస్కస్ చేస్తే ఇక్కడ సో ఇక్కడ ఏం జరిగిందంటే సో ఫైనల్గా అయితే హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ అనేవాళ్ళు సో ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద సిటీ, సో సిటీలో ఉండే ఈస్ట్ పార్ట్ వైపు మూవ్ అయ్యి సో ఆ ఫోర్ట్రెస్ ప్రిజన్ బాస్టిల్ ఏదైతే ఉందో సో దాన్నైతే సో వాళ్ళు కొలాప్స్ చేయాలి అని అనుకున్నారండి. సో ఎందుకు కొలాప్స్ చేయాలి అనుకున్నారంటే వేర్ దే హోప్ టు ఫైండ్ హోర్డెడ్ అమ్యునేషన్ అనంటే ఏదైనా గొప్పగా పేల్చడానికో లైక్ సో ఏదైనా భారీగా పేల్చడానికి ఏదైతే వెపన్స్ అవన్నీ పెడతారు కదండి, దాన్ని హోర్డెడ్ అమ్యునియేషన్ అని అంటారండి. సో అది ఎక్కడైతే ఉంది అని అనుకున్నారో ఆ బాస్టిల్ అనే ప్లేస్లో దాన్ని మొత్తం స్టార్మ్ చేసేసారండి. సో ఈ ఆర్మడ్ ఫైట్లో సో అక్కడ కమాండర్ ఉంటారు కదండి బాస్టిల్కి, సో అతన్ని అయితే చంపేశారు. అక్కడ ఎవరైతే 7 ప్రిజనర్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా రిలీజ్ చేసేసారండి. అసలు ఈ బాస్టిల్ చూస్తేనే పీపుల్కి అంతా ఏం గుర్తొస్తుందంటే సో ఆ కింగ్ వాళ్ళని ఎలాగైతే హింసాత్మకంగా చేశాడో సో ఆ హేటెడ్ అంతా వాళ్ళకి ఆ బాస్టిల్ మీద ఉందండి. ఎందుకు ఎవరినైనా అన్యాయంగా తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు, ప్రిజన్ లో పెడతారు. సో అదే ఈ బాస్టిల్. సో ఆ హేట్రెడ్ వాళ్ళకి పెరగడానికి కూడా రీజన్ ఇదే అండి. సో ఈ ఫోర్ట్రెస్ మొత్తం డెమాలిష్ అయిపోయిందండి కంప్లీట్ గా. సో ఏదైతే స్టోన్ ఫ్రాగ్మెంట్స్ ఉన్నాయో అవంతా మార్కెట్ లో అమ్మారంట. ఎందుకు, ఎవరికి అమ్మారు అని అంటే ఎవరైతే ఈ డిస్ట్రక్షన్ ని చాలా డెస్పరేట్ గా కోరుకున్నారో సో అంటే వాళ్ళు ఆ కింగ్ ని కానీ ఆ బాస్టిల్ ని కానీ వాళ్ళు అంత హేట్ చేశారండి.
అసలు ఈ హేట్ అంతా జరగడానికి రీజన్ ఏంటి అనేది నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. ఇప్పుడు స్లైడ్ చూస్తే మనము ఇక్కడ నేను ఒక 2 పిక్చర్స్ పెట్టానండి. సో ఇది ఎందుకు పెట్టాను అని అంటే, సో ఏదైతే మనకి స్టార్మింగ్ జరిగింది కదా 14th July 1789, సో దానికి ముందుండే సిచ్యువేషన్స్ చూడాలి అని అంటే, సో మనమైతే ఫ్లాష్ బ్యాక్ లోకి అయితే వెళ్ళిపోవాలండి. సో ఇక్కడ 1774లో ఏం జరిగింది అని అంటే, సో ఇక్కడ ఉన్నారు కదండి లూయిస్ 16 అండి ఇతని పేరు. సో లూయిస్ 16 ఇతను బోర్బన్ ఫ్యామిలీ ఆఫ్ కింగ్స్. సో వీళ్ళు బోర్బన్ ఫ్యామిలీకి సంబంధించిన లూయిస్ 16 వచ్చి ఫ్రాన్స్ లో కింగ్ గా రావడం జరిగిందండి. సో ఇతను కింగ్ అయ్యే టైంకి సో తనకి 20 years అండ్ పక్కనే ఉన్న ఆస్ట్రియాలో ఉండే ఆస్ట్రియన్ ప్రిన్సెస్ మారియో ఆంటియోనెట్ ని మ్యారేజ్ చేసుకున్నాడండి. సో ఇతను మ్యారేజ్ చేసుకునే టైంకి అండ్ ఇతను కింగ్ గా అసెండ్ అయిన టైంకి సో ఫ్రాన్స్ సొసైటీ అనేది ఎలా ఉందో ఇప్పుడు చూద్దామండి. సో ఆ టైంకు తిని వచ్చేసరికి పాపం ఖజానా మొత్తం ఖాళీ అయిపోయిందండి. సో మొత్తం ఎంటీ ట్రెజరీ అయిపోయింది. అసలు ఈ ఎంటీ ట్రెజర్ అవ్వడానికి కారణం ఏంటి అని అంటే, అక్కడ కంటిన్యూస్ గా వార్స్ జరగడం వల్ల సో ఫ్రాన్స్ లో ఉండే ఫైనాన్షియల్ రిసోర్సెస్ మొత్తం ఖాళీ అయిపోయాయండి. సో లూయిస్ 16 ఏం చేశాడు అని అంటే, సో టోటల్ 13 అమెరికన్ కాలనీస్ కి బ్రిటన్ నుంచి ఇండిపెండెన్స్ రావడం కోసం తిని హెల్ప్ చేశాడండి. సో ఇలా కంటిన్యూస్ గా వార్ రావడం వల్ల బాగా అప్పులు పడిపోయారండి. సో నియర్లీ ఒక 2 billion లివ్రీస్ అయ్యాయి. సో ఇప్పుడు మనకి ఎలా అయితే రూపీ ఇండియన్ కరెన్సీ కదా, సో అలాగే లివ్రీ అనేది సో ఫ్రాన్స్ లో అప్పట్లో కరెన్సీ అండి. అంటే 2 billion లివ్రీస్ మొత్తం సో బాగా అప్పు పడిపోయారండి. సో ఎప్పుడైతే ఎవరైతే అప్పిచ్చారో లెండర్స్ ఉంటారు కదండి, అప్పిచ్చిన వాళ్ళు సో వాళ్ళు ఇప్పుడు నియర్లీ ఒక 10% ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది లోన్స్ మీద ఛార్జ్ చేస్తున్నారు. సో అంటే ఇప్పుడు ఫ్రెంచ్ గవర్నమెంట్ మీద ఏం భారం పడింది అని అంటే, సో ఏదైతే బడ్జెట్ అలొకేషన్ లో సో చాలా వరకు ఇంట్రెస్ట్ పేమెంట్స్ కే వెళ్ళిపోతున్నాయండి. సో మరి రోజు ఖర్చులు అయితే ఉంటాయి కదండి, రెగ్యులర్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా. సో స్టేట్ ఏదైతే గవర్నమెంట్ ఉందో సో వాళ్ళు ఇంకా తప్పక ట్యాక్స్ అనేది ఇంక్రీజ్ చేయాల్సి వచ్చిందండి. సో ఈ మెజర్ తీసుకోవడం వల్ల ఏమైంది అని అంటే, సో ఎవరి మీద బర్డన్ పడిందో చూద్దాం. సో ట్యాక్సెస్ ఎక్కువ పెంచేస్తే ఎవరండి అల్టిమేట్ గా సఫర్ అయ్యేది? సో పీపుల్ అనే వాళ్ళు అల్టిమేట్ గా సఫర్ అయ్యారు. ఇక్కడ చూద్దామండి. సో అప్పట్లో ట్యాక్సెస్ అనేది ఎవరి మీద లెవీ చేసేవాళ్ళు అండ్ ఎవరి మీద ఎందుకు ఎక్కువ బర్డన్ పడింది. సో ఆ టైంలో ఇప్పుడు మనం చూసుకున్నాం అనుకోండి, మన సొసైటీలో ఎలా ఉంటారు, సో చాలా వరకు ఇప్పుడు మన సొసైటీ అనేది టెరిషరీ సెక్టార్ మీద డిపెండ్ అయి ఉంది. సో అలాగే సో ఫ్రెంచ్ సొసైటీ అనేది 18th centuryలో సో ఎలా డివైడ్ అయింది అని అంటే అండి, సో 3 estates గా డివైడ్ అయింది. ఫస్ట్ వచ్చి క్లర్జీ, సెకండ్ వచ్చి నొబిలిటీ, థర్డ్ వచ్చి థర్డ్ ఎస్టేట్ అండి. సో ఈ సిస్టమ్ నే మనం ఏమంటాము అని అంటే ఫ్యూడల్ సిస్టమ్ అని అంటాం. సో ఈ థర్డ్ ఎస్టేట్ లో చూసుకుంటే మనకి థర్డ్ ఎస్టేట్ లో మళ్ళీ కేటగిరీస్ అండి. సో ఫస్ట్ కేటగిరీలో వచ్చి బిజినెస్ మెన్, వ్యాపారస్తులు, సో కోర్టులో ఉండే అఫీషియల్స్, లాయర్స్ ఇలాంటి వాళ్ళు ఉండేవాళ్ళండి. సో సెకండ్ గ్రూప్ కింద ఎవరు వస్తారంటే పెజెంట్స్, ఎవరైతే సో వ్యవసాయం చేస్తారు కదండి, సో వాళ్ళు పెజెంట్స్. ఆర్టిషన్స్ ఎవరైతే సో డిఫరెంట్ వర్క్స్ చేస్తారో వాళ్ళ ఆర్టిషన్స్. ఇక లాస్ట్కి వచ్చేసరికి ఎవరైతే ల్యాండ్ లేని లేబర్ వర్క్ చేసుకుంటూ ఉంటారు కదండి, సో ల్యాండ్ అద్దెకు చేసుకొని సో వాళ్ళు చిన్న చిన్న ఫార్మర్స్, సర్వెంట్స్ ఇలాంటి వాళ్ళంతా ఉండేవాళ్ళండి. సో పెజెంట్స్ అనేవాళ్ళు ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో సో వాళ్ళు 90% ఆఫ్ ద పాపులేషన్ ఉన్నారండి. సో చాలా తక్కువ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ కి మాత్రమే ఆ టైంలో ల్యాండ్ ఉండేది. వీళ్ళేమో పని చేసేవాళ్ళు కాదు. సో వాళ్ళేమో సో ఈ 90% ఆఫ్ ద పెజెంట్స్ కి ల్యాండ్ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీళ్ళు ల్యాండ్ కౌలుకి ఇస్తారంటారు కదండి, అలా కౌలుకి ఇచ్చేవాళ్ళు అనమాట. సో అబౌట్ 60% ఆఫ్ ద ల్యాండ్ వాజ్ ఓన్డ్ బై నోబెల్స్. సో బాగా రిచ్ పీపుల్ కి మొత్తం ఈ ల్యాండ్ అయితే ఉందండి. అండ్ చర్చ్ అండ్ అదర్ రిచర్ మెంబర్స్ ఆఫ్ ద థర్డ్ ఎస్టేట్ లో ఉన్నారు కదా ఈ కేటగిరీ, వీళ్ళకు ఉండేదండి సో మోస్ట్ ఆఫ్ ద ల్యాండ్ అనేది. సో ద మెంబర్స్ ఆఫ్ ఫస్ట్ 2 estates, సో ఎవరైతే వీళ్ళు ఉన్నారో సో వీళ్ళకి పుట్టుకతోనే సర్టైన్ ప్రివిలేజెస్ వస్తాయి అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ సో వీళ్ళు ఏంటంటే, ఫర్ సపోజ్ మా అబ్బాయి వచ్చి సో నేను క్లర్జీ గ్రూప్ కి చెందిన వాడిని అనుకోండి, సో మా అబ్బాయి కూడా ఆబ్వియస్ గా క్లర్జీ గ్రూప్ లోనే ఉంటాడు. ఫర్ సపోజ్ నేను థర్డ్ ఎస్టేట్ లో ఒక చాలా చిన్న ఫార్మర్ అనుకోండి, ల్యాండ్లెస్ లేబర్ అనుకోండి నేను, సో మా అబ్బాయి కూడా ఎప్పుడు ల్యాండ్లెస్ లేబరర్ గానే ఉండిపోతాడు. సో ప్రివిలేజెస్ బై బర్త్ అంటే పుట్టుకతోనే వచ్చే కొన్ని ప్రివిలేజెస్ అండి. సో ఇవన్నీ ఈ 2 estates వాళ్ళు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళండి. సో ఇంకో మేజర్ థింగ్ ఏంటంటే, ఈ 2 estates ఎవరైతే ఈ క్లర్జీ నోబెల్టీ ఉన్నారో వాళ్ళు మాత్రం ట్యాక్స్ కట్టాల్సిన పని లేదండి. సో దీస్ పీపుల్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జెంప్టెడ్
ఫ్రమ్ పేయింగ్ ద టాక్సెస్ టు ద స్టేట్. అసలు వాళ్ళ పాపం టాక్సెస్ కట్టాల్సిన పని లేదు. సో పెజెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళు అడిషనల్ గా ఏం చెయ్యాలి అని అంటే అడిషనల్ గా సర్వీసెస్ కూడా చేయాలండి వీళ్ళకి. ఇక్కడ టాక్సెస్ అనేవి ఆల్రెడీ మనం డిస్కస్ చేసామండి. సో ఓన్లీ థర్డ్ ఎస్టేట్ పీపుల్ దగ్గర మాత్రమే టాక్సెస్ అనేది కలెక్ట్ చేసేవాళ్ళు అని చెప్పేసి. సో ఇక్కడ ఎలాంటి టైప్స్ ఆఫ్ టాక్సెస్ కలెక్ట్ చేశారో చూద్దామండి. సో చర్చ్ కూడా సపరేట్ కైండ్ ఆఫ్ టాక్సెస్ అనేది లెవీ చేయడం స్టార్ట్ చేసిందండి. దాన్ని థైత్ అని అంటాం. సో ఈ ట్యాక్స్ కూడా కేవలం థర్డ్ ఎస్టేట్ పీపుల్ మాత్రమే కట్టాలండి. సో ఎలా కడతారు వీళ్ళు అని అంటే సో వాళ్ళు ఏదైతే అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ చేస్తారో కదండి, ఫర్ సపోజ్ వీట్ ప్రొడ్యూస్ చేశారు అనుకోండి, దాంట్లో వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన దాంట్లో సో 1/10 పార్ట్ అనేది సో ఈ చర్చ్కి అయితే వాళ్ళు కట్టాలండి. ఆ ట్యాక్స్ ని థైత్ అని పిలిచేవాళ్ళు. నెక్స్ట్ థైల్ అంటే చాలా డైరెక్ట్ ట్యాక్సెస్ ఇలానే కలెక్ట్ చేసేవాళ్ళండి. సో దాన్ని థైల్ అని అంటాం. సో దీంతో పాటు ఈ ట్యాక్సెస్ సరిపోక చాలా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేవి కూడా పీపుల్ దగ్గర నుంచి వాళ్ళు కలెక్ట్ చేసేవాళ్ళండి. అది కూడా ఎవ్రీ డే యూజ్ చేసే ఐటమ్స్ లైక్ సాల్ట్ కానీ లైక్ టొబాకో ఇలాంటి ఐటమ్స్ మీద చాలా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అయితే కలెక్ట్ చేసేవాళ్ళండి. సో ఈ ఫైనాన్షియల్ బర్డన్ అంతా కూడా సో ఎవరి మీద పడిందంటే ఓన్లీ థర్డ్ ఎస్టేట్ పీపుల్ మీద మాత్రమే ఈ ట్యాక్స్ బర్డన్ అనేది ఉండేదండి. సో ఈవెన్ క్లర్జీ నోబిలిటీ వాళ్ళు ఎవరైతే చాలా రిచెస్ట్ పీపుల్ ఉన్నారో సో వాళ్ళు మాత్రం ఎలాంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదండి. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఏం జరిగింది అని అంటే సో ఫ్రాన్స్ లో పాపులేషన్ అనేది సో 1715 టైంకి ఏదైతే 23 మిలియన్ ఉందో సో 1789కి వచ్చేసరికి 28 మిలియన్ అయిపోయిందండి. సో పాపులేషన్ చాలా ఎక్స్ట్రీమ్ గా పెరిగిపోయింది. సో పాపులేషన్ పెరిగే కొద్దీ ఏం కావాలండి, సో ప్రతి ఒక్కరికి ఫుడ్ అనేది నీడ్, ఎసెన్షియల్ థింగ్. సో ఎవరు బతకాలన్నా ఫుడ్ అనేది కావాలండి. సో ఫుడ్ కావాలి అని అంటే ఏంటి, అది ప్రొడక్షన్ అనేది జరగాలి. సో కానీ ఫుడ్ ప్రొడక్షన్ అయితే ఇక్కడ అలాగ పాపులేషన్ పెరిగినంత రైజ్ గా ఫుడ్ ప్రొడక్షన్ అయితే పెరగలేదండి. సో డిమాండ్ అనేది ఎక్స్ట్రీమ్ గా పెరిగిపోయింది. సో ఫుడ్ ప్రొడక్షన్ ఏదైతే జరగలేదో ఆబ్వియస్ గా సో డిమాండ్ పెరిగింది, దాంతో పాటు ప్రైస్ కూడా పెరిగిపోయిందండి. ఇప్పుడు ఎవరైతే ఈ క్లర్జీ నోబిలిటీ గ్రూప్ ఉందో సో వాళ్ళు ఎలాంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు, అందులోనూ వాళ్ళు చాలా రిచెస్ట్ పీపుల్. సో ఈ ప్రైస్ అనేది వాళ్ళని అంతగా ఎఫెక్ట్ చేసేది కాదండి. సో ఇది ఎక్కువగా మళ్ళీ ఎవరిని ఎఫెక్ట్ చేసింది అని అంటే థర్డ్ ఎస్టేట్ పీపుల్ నే ఎఫెక్ట్ చేసిందండి. సో ప్రైస్ ఆఫ్ బెడ్ ఏదైతే ప్రతి ఒక్కరికి ఎసెన్షియల్ థింగ్ ఉందో సో దాని ప్రైస్ ఎక్స్ట్రీమ్ గా పెరిగిపోయిందండి. సో ఎవరైతే లేబరర్స్ గా వర్క్ చేస్తారో సో వాళ్ళు వేజెస్ మాత్రం పెరగలేదు. సో ప్రైస్ పెరిగింది, వేజెస్ దానికి ఈక్వల్ గా పెరగలేదు. సో దీని వల్ల ఏమైంది అంటే పూర్ కి రిచ్ కి మధ్య ఏదైతే గ్యాప్ ఉందో అది ఎక్స్ట్రీమ్ గా పెరిగిపోయిందండి. సో నెక్స్ట్ సో ఫార్మర్స్ పరిస్థితికి వచ్చేసరికి సో వాళ్ళ హార్వెస్ట్ ఏదైతే సో హార్వెస్ట్ ఉంటుందో అది డ్రాట్స్ వల్ల, హెయిల్స్ వల్ల సో హార్వెస్ట్ అనేది కూడా చాలా తగ్గిపోయింది. ఇలాంటి సిచ్యువేషన్ లో ఫ్రాన్స్ అనేది ఆ టైంలో ఉందండి. సో దీనివల్ల ఓల్డ్ రెజీమ్ అని అంటే ఇక్కడ ఏంటంటే ఏదైతే 1789 ముందుండే ఇన్స్టిట్యూషన్స్ ని కానీ సో ఏదైతే గవర్నమెంట్ కింగ్ వీళ్ళంతా ఉన్నారు కదండి, వాళ్ళంతా మనం ఓల్డ్ రెజీమ్ అని రెఫర్ చేస్తాం. సో ఓల్డ్ రెజీమ్ లో ఈ సబ్సిస్టెన్స్ క్రైసిస్ అనేది ఎక్స్ట్రీమ్ గా పెరిగిపోయిందండి. ఇప్పుడు చూసుకుంటే సో ఇంకొకటి ఎలాగ సొసైటీ అనేది ఎలా ఉంది అనేది చూద్దామండి. సో ఇక్కడ ఎవరైతే వర్కర్స్ గాను ఫార్మర్స్ గాను ఉన్నారో సో వాళ్ళందరూ ఈ టాక్సెస్ ఇంక్రీజ్ మీద కానీ ఫుడ్ దొరక్కపోవడానికి గురించి కానీ సో రెవోల్ట్స్ అనేది అయితే స్టార్ట్ చేశారండి. అంటే మేము ఇంత టాక్సెస్ పే చేయలేము, సో మేము ఫుడ్ కొనుక్కోవడానికి బతకడానికి చాలా కష్టమైపోతుంది అని చిన్నగా గవర్నమెంట్ మీద అపోజిషన్ అయితే ఈ పీపుల్లో స్టార్ట్ అయిందండి. సో ఇంకొకటి సో 18th సెంచరీలో ఒక సోషల్ గ్రూప్ సో కొత్త సోషల్ గ్రూప్స్ అంటే సొసైటీలో డిఫరెంట్ వర్క్స్ చేసే వాళ్ళ గ్రూప్స్ అయితే పెరిగాయండి. వీళ్ళనే మిడిల్ క్లాస్ అని అయితే రెఫర్ చేస్తున్నామండి. వీళ్ళు ఎలా వచ్చారు అని అంటే సో వీళ్ళు ట్రేడ్ చేయడం వల్ల అంటే పక్క దేశాలతో ట్రేడ్ చేయడం వల్ల అండ్ ఏవైతే వులన్ కానీ సిల్క్ టెక్స్టైల్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం వల్ల సో ఇలాంటి సొసైటీ అనేది కొత్తగా ఫామ్ అయిందండి. సో వీళ్ళ ఒపీనియన్స్ ఎలా ఉన్నాయి అనేది మనం ఇక్కడ చూద్దాం నెక్స్ట్. సో వీళ్ళు ఎలా ఫీల్ అయ్యారు అని అంటే సో వీళ్ళు ఎవరైతే కొంచెం చదువుకొని ఉంటారు కదండి థర్డ్ ఎస్టేట్ లో ఈ మర్చెంట్స్ గా మిడిల్ క్లాస్ పీపుల్ సో ఎవరైతే ఎడ్యుకేటెడ్ గా ఉన్నారో సో వాళ్ళందరూ ఏం ఫీల్ అయ్యారు అని అంటే ఏదైతే ఈ ప్రివిలేజ్ బై బర్త్ క్లర్జీ నోబిలిటీ అనుభవిస్తున్నారో సో అదంతా అపోజ్ చేయాలి అనేది వాళ్ళు బిలీవ్ చేశారండి. ఫర్ సపోజ్ చూడండి
సో ఒక పెజెంట్ కొడుకు ఎప్పటికీ ఈ సిస్టంలో, ఫ్యూడల్ సిస్టంలో పెజెంట్ గానే ఉండిపోతాడండి. సో ఎంతసేపు సో తను లార్డ్ కి సర్వీసెస్ చేసుకుంటూ బతకాలి, అండ్ ఎప్పుడు చూసినా ట్యాక్సెస్ పే చేయాలి. సో ట్యాక్స్ ఇంత కష్టపడినా కానీ తనకి ఫుడ్ స్కేర్సిటీ ఉంది, సో ప్రాపర్ ఫుడ్ దొరకదు, ఇవన్నీ కూడా ఉన్నాయండి. సో ఇవన్నీ ఐడియాస్ పీపుల్లో స్టార్ట్ అయ్యి సో వాళ్ళలో కొత్త ఐడియాస్ ఫామ్ అవ్వడానికి ఈ ఫ్యాక్టర్స్ అన్ని ఒక రకంగా కారణమయ్యాయి. సో ఫ్రీడమ్, ఈక్వల్ లాస్ అండ్ ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఆపర్చునిటీ అయితే ఉండాలి అని చెప్పేసి ఈ మిడిల్ క్లాస్ యాజ్ వెల్ యాజ్ థర్డ్ ఎస్టేట్ పీపుల్ అయితే బిలీవ్ చేయడం స్టార్ట్ చేశారండి. సో ఇక్కడ చూడండి, సబ్సిస్టెన్స్ క్రైసిస్ మీకు ఈజీగా అర్థం అవ్వడానికి ఒక చిన్న మైండ్ మ్యాప్ టైప్లో ఉందండి. సో పెజెంట్కి ఏమో హార్వెస్ట్ జరగలేదు, సో హార్వెస్ట్ జరగకపోతే సో గ్రెయిన్స్ అనుకున్నంత దిగుబడి రాదండి. సో స్కేర్సిటీ ఆఫ్ గ్రెయిన్స్ అనేవి కొరత ఉంటాయి. సో దీనివల్ల ఏమవుతుంది, సో ఫుడ్ ప్రైజెస్ అనేవి ర్యాపిడ్గా ఇంక్రీజ్ అయిపోయాయి. సో పూరెస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈవెన్ బ్రెడ్ కూడా కొనుక్కోలేకపోతున్నారు. సో దీనివల్ల వీకర్ బాడీస్ ఎవరైతే ఆ ఆకలిని తట్టుకోలేకుండా ఉండే వాళ్ళకి డిజీజెస్, సో డిజీజ్తో పాటు అల్టిమేట్గా సో చాలా డెత్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోయాయండి. ఈవెన్ ఫుడ్ దొరకకపోయినా కూడా అల్టిమేట్గా ఏం జరుగుతుంది, డెత్ అనేది జరుగుతుంది. సో మనం ఫస్ట్ పార్ట్ని అయితే డిస్కస్ చేసామండి. సెకండ్ పార్ట్ని అయితే నెక్స్ట్ టాపిక్ని అయితే సెకండ్ పార్ట్లో డిస్కస్ చేస్తాను. సో థ్యాంక్ యూ.